క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రోషన్ని. సో ఎంతోమంది హోమ్ టూర్స్ విజయవంతంగా చేశాం. సో చెన్నైలో ఎంతో ప్రయాణం చేసి తర్వాత చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఇండస్ట్రీ చాలామంది ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ముఖ్యంగా 25 years బ్యాక్ చూసుకుంటే అందరు టెక్నీషియన్స్ కూడా అక్కడి నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్లో కూడా ఇండస్ట్రీ అనేది ఒక హబ్ అయిపోవాలి, ఒక ఇండస్ట్రీ హబ్ లాంటిది ఇక్కడ ఏర్పరచాలని నాగేశ్వరరావు గారు, రామారావు గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు ఎంతోమంది కృషి చేశారు. సో ఆ రోజుల్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీని డెవలప్ చేయడంలో చాలామంది పాత్ర చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క యాక్టరే కాదు, మిగతా టెక్నీషియన్స్ కళ్ళొస్తేనే ఇండస్ట్రీ అనేది బాగుపడుతుందన్న ఒక సంకేతం తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. సో ఒకసారి ఇప్పుడు ఈ యాక్టర్ గురించి చెప్పుకోవాలి అంటే, సో ఆయన కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఎక్కడో కే బాలచంద్ర గారి సినిమా ఊరిక షూటింగ్ జరుగుతుంటే వెళ్ళి చూసి సినిమాల మీద ప్రేమ మక్కువ పెరిగి తర్వాత తను కూడా సినిమాల్లోకి రావాలి, ఇండస్ట్రీలో తను కూడా ఏదో సాధించాలని ఒక చిన్న స్టెప్ వేసిన ఆ వ్యక్తి ఈరోజు దాదాపు ఒక డైరెక్టర్గానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్, ఒక కో డైరెక్టర్, ఒక అసోసియేట్ డైరెక్టర్గా స్టార్ట్ అయిన ఆయన కెరియర్ మళ్ళీ ఒక రైటర్గా, ఒక యాక్టర్గా కూడా స్టార్ట్ అయింది. ప్రేమించుకున్నారా, కలిసి ఉన్నారా, గణేష్ ఇలాంటి సినిమాలకి అసోసియేట్ అండ్ కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కాశీ విశ్వనాథ్ గారు. యాక్టర్ అవ్వకముందు ఆయన చేసిన సినిమాల గురించి చెప్పాలి అంటే, తరుణ్కి ద బెస్ట్ హిట్ ఇచ్చిన నువ్వు లేక నేను లేను సూపర్ డూపర్ హిట్, దాన్ని డైరెక్ట్ చేశారు ఆయన. తర్వాత తొలి చూపులోనే నందమూరి కళ్యాణరామ్ ఫస్ట్ సినిమా కూడా డైరెక్ట్ చేశారు ఆయన. అలా డైరెక్ట్ చేసుకుంటూ ఒక్కసారిగా రవిబాబు గారి కళ్ళల్లో పడ్డారు ఆయన ఫస్ట్ సినిమాలో. రవిబాబు గారు ఫస్ట్ సినిమాలో ఆయన యాక్టర్గా చేశారు. యాక్టింగ్కి ఫుల్ స్టాప్ పెట్టకుండా దాదాపు రెడీ కావచ్చు, నువ్వు నాకు నచ్చావు కావచ్చు, డార్లింగ్ కావచ్చు, మిస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు, ఇలా ప్రతి సినిమాలో తనంతట తాను తన పాత్రకి ఎక్కడైతే కొంత ఇంతవరకు అయినా అక్కడ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ని కూడా ఆయన ఎలా చేశారు అంటే, ఒక యాక్టింగ్ స్కిల్ని ఏ విధంగా చూపించగలరో అంటే, డైరెక్టర్ కమ్ యాక్టర్ కాబట్టి ఆటోమేటిక్గా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆటోమేటిక్గా యాక్టింగ్ కళ్ళ లోపలనే ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్దాం. కాశీ విశ్వనాథ్ గారి ఇల్లు ఇది. కాశీ విశ్వనాథ్ గారు ఈజ్ దేర్. సో కాశీ గారు నమస్కారం. తీసింది 2 సినిమాలైనా ది బెస్ట్ మూవీస్ తీశారు ఇండస్ట్రీలో. నువ్వు లేక నేను లేని ఇప్పటికి కూడా గుర్తుంటుంది. తరుణ్కి ది బెస్ట్ మూవీ అని చెప్తూ ఉంటారు అందరూ కూడా. ఒకసారి కాశీ గారు దాదాపు చెన్నై నుంచి ఉన్నారు కాబట్టి ట్రావెల్, ఆయన సాధించిన అవార్డ్స్, రివార్డ్స్ అండ్ ఆయన పడ్డ కష్టాలు ఏంటో ఆయన అవార్డ్స్ రూపంలో మనం వెళ్ళి చూద్దాం ఒకసారి. సార్ ఒకసారి మీ అవార్డ్స్ పైన ప్లీజ్. కాశీ గారు నాకు బాగా ఇష్టమైన సినిమాలు చాలా ఉన్నాయి. మిర్చి కావచ్చు, మిస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు, ఇలా ప్రభాస్తో కూడా ఎన్నో సీన్స్ చేశారు ఆయన. అండ్ హిలరీస్ కామెడీ చూడటానికి ఇలా ఉంటారండి మనిషి. కామెడీని పండించడంలో ఆయనకు ఆయనే దిట్ట అనమాట. ఎందుకంటే ఈయన రైటర్ అండి. మనం ఎంత ఆచితూచి మాట్లాడితే అంత బెస్ట్ ఇక్కడ. ఒక్కసారి కాదు, చాలామంది ఇంకొకసారి అని వినే డైలాగ్స్ చాలా ఉంటాయి కాశీ గారివి. ఒకసారి ఆయన పడ్డ కష్టాలు ఇదిగో ఈ రూమ్లో ఉన్నాయంట, భద్రపరిచారు పైన పెంట్ హౌస్లో. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో కాశీ విశ్వనాథ్ గారి అవార్డ్స్, రివార్డ్స్ చూసాం కదా. సో అవార్డ్స్, రివార్డ్స్ నేను కంప్లీట్గా కూడా కొంత డిస్టర్బ్ ఉంది దీంట్లో. ఎందుకంటే త్వరలో కాశీ గారి అమ్మాయి పెళ్ళి ఉందని చెప్పి నేను విన్నాను. ఇది చాలా మాకు హ్యాపీ న్యూస్ అనమాట. సో అందుకోసం ఇల్లంతా రెనోవేషన్ అవుతుంది. సో ఒకసారి ప్రజెంట్ ఉన్న సినిమాల గురించి అండ్ ఆయన చేస్తున్న సినిమాల గురించి ఆయన మాటలను తెలుసుకుందాం. కాశీ గారు, సో నమస్కారం. ఇప్పటికీ ఎప్పుడు నవ్వుతా తెల్లగా నిగనగలాడిపోతారు, ఏంటి అసలు ఈ సీక్రెట్? ఏం లేదు, మనసు ప్రశాంతంగా ఉంటుకో. ఓకే, మనం పీస్ఫుల్గా ఉన్నాం అనుకో,
ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాంటి ఆనందం వచ్చినా ఒకేలా ఉండటం బ్యాలెన్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎవరి ఫేస్ అయినా బాగుంటుంది. సూపర్. సో చెన్నై నుంచి హైదరాబాద్ వరకు ట్రావెల్ చేశారు. దీంట్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఆ కష్టాల వెనక్కి కూడా మీరు పడ్డ సుఖం కూడా ఉంది. సో బికాస్ ఆఫ్ ఇండస్ట్రీలో బాలచంద్ర గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని తర్వాత లంకెబిందెల సినిమాతో విజయ నిర్మల గారి దగ్గర మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఈరోజు ఇండస్ట్రీలో మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. దాదాపు 100 సినిమాల పైగా యాక్ట్ చేశారు. మంచి సినిమాలకి 175 సినిమాలు యాక్ట్ చేశారు. మంచి మంచి సినిమాలకి మీరు మీ పాత్ర చాలా వరకు ఉంది. ఎలా అనిపిస్తుంది ఇంత దూరం వచ్చిన తర్వాత? విజయ నిర్మల గారి గురించి ఫస్ట్ ఆమె దగ్గర చేశారు కాబట్టి ఏం చెప్తారు ఆమె గురించి? లేరు ఆమె కూడా మనకి. అంటే ఈ జర్నీ అంతా తలుచుకుంటే చాలా హ్యాపీగా ఉంది. మనిషి ఎప్పుడు మన ఫ్లాష్ బ్యాక్ అంటే మన గతం గురించి కంపేర్ చేసుకుంటే మనం ఎంత ఎదిగామో ఎంత డెవలప్ అయ్యామో అనేది తెలుస్తుంది, అదర్స్తో కాకుండా. సో ఆ విధంగా చూసుకుంటే నేను అన్ని రకాలుగా కూడా చాలా ఒక డైరెక్టర్గా ఒక యాక్టర్గా చాలా సాటిస్ఫైడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ మా గురువుని విజయ నిర్మల్ గారు, ఆవిడ దగ్గర నేను అప్రెంటిస్గా చేయటం జరిగింది. ఆవిడ దగ్గర చాలా నేర్చుకున్నాం. ఇంచుమించు హార్డ్ వర్క్ అనేది ఆవిడ దగ్గర నుంచే. ఎందుకంటే ఆవిడని పని రాక్షసి అని కూడా అంటారు. రోజుకి 12 సీన్లు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అక్కడి నుంచి సాగిన జర్నీ అలా మెల్లిగా సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చి రామనాయుడు గారు, సురేష్ బాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో బాగా కష్టపడి మంచి మంచి సినిమాలకి కో డైరెక్టర్గా చేసే ఛాన్స్ వచ్చింది. అన్ని ట్రెండ్ సెట్టింగ్ మూవీసే. ప్రేమించుకుందాంరా, గణేష్, కలిసి ఉందాంరా, జయం మందేరా, తర్వాత నువ్వు లేక నేను లేను. ఈ రా అనేది కూడా మీ ప్లాన్ అని చెప్పి నేను విన్నా, నిజమా? అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆ టైటిల్ పెట్టింది నేనే, ప్రేమించుకుందాం రా అని. చాలా టైటిల్స్లో అది నచ్చి అది ఓకే చేశారు. అంటే కథకి యాప్ట్గా ఉంటుంది. వెళ్ళిన ఇంట్లోంచి హీరోయిన్ని చేయబట్టుకుని రా ప్రేమించుకుందాం అని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడి నుంచి క్లైమాక్స్ అంతా చేజ్ అనమాట. సో ఆ టైటిల్ దానికి యాప్ట్ అని సెట్ చేశారు. అది ఆడేటప్పటికి ఇంకా అన్ని సినిమాలకి రా యాడ్ చేశారు. కలిసి ఉందాం రా, ప్రేమతో రా, జయం మందేరా, అలా. సో అంతా కూడా రా 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 అంతా కూడా విజయవంతం అయిపోయింది. సో కమింగ్ టు మీ అవార్డ్స్ చూసిన తర్వాత నాకు బాగా దగ్గరగా నచ్చే సినిమాలు అంటే సో ప్రభాస్తో చేసిన సినిమాలు, నిత్యలో కావచ్చు, మిస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు. ప్రభాస్తో ఒక బాండింగ్ అనేది మీ ఆర్టిస్టులకు బాగా దగ్గరగా ఉండేది అప్పుడు. సో ఇప్పుడు ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు. ఎలా అనిపిస్తుంది? ప్రభాస్ బిఫోర్ ఇంటర్నేషనల్ స్టార్ మీరు వర్క్ చేసి ఉన్నారు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా కలిసినా కానీ ఎలా అనిపిస్తుంది? అంటే కొంతమంది మనుషులు ఉంటారు, సక్సెస్లు వస్తే మారిపోతూ ఉంటారు. కొందరు అసలు ఎంత సక్సెస్ వచ్చినా, ఎంత నేమ్ అండ్ ఫేమ్ వచ్చినా కానీ ఒకేలా ఉంటారు. అలా ఉండే రకం ప్రభాస్. అసలు ఇగో ఉండదు, చాలా బంగారం లాంటి మెంటాలిటీ. ఎప్పుడు కనిపించినా ఒకే రకంగా మాట్లాడతాడు. సేమ్ అదే ఎఫెక్షన్ ఉంటుంది. ఇప్పుడు సినిమాలన్నీ కొన్ని కలిసి చేయగలుగుతాము, కొన్ని చేయలేము. కొంత గ్యాప్ వస్తూ ఉంటుంది. తర్వాత ఎక్కడ కలిసినా కూడా చాలా హ్యాపీగా మాట్లాడుతాడు. ఆ 2 సినిమాల్లో చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. ఆన్ స్క్రీన్ ప్రభాస్ ఏంటో మాకు చెప్పారు. అంటే రియల్ లైఫ్లో ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండేవాళ్ళు మీతో? షూట్ లేని టైంలో కానీ, ఆ గ్యాప్ టైంలో కానీ? వెరీ సింపుల్. నాతోటే కదా, ఎవరితోటైనా చాలా సింపుల్గా ఉంటాడు ఆయన. అసలు ఇగో అనేది ఉండదు, హీరో అనే ఫీలింగ్ ఉండదు. డెడికేటెడ్గా ఉంటాడు. అట్ ది సేమ్ టైము ఎవరితోటైనా బాగా మాట్లాడతాడు. చాలా స్వీట్ పర్సన్. సో ఇప్పుడు స్వీట్ పర్సన్ అని చెప్పారు, మళ్ళీ స్వీటీ గురించి చెప్పాల్సి వస్తుంది. సో మిర్చిలో స్వీటీతో చాలా మంచి అనుభూతులు. ఆ మిర్చి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ టైప్. సో మొత్తం చూసుకుంటే నిజమైన ఫ్యామిలీ అనిపించేలాగా యాక్ట్ చేశారు. అందరూ ఆవహించుకున్నారు ఆ క్యారెక్టర్స్ని. ఎలా ఉండేది స్వీటీతో? అంటే మిర్చి అనేది ఒక అద్భుతమైన సినిమా. కొరటాల శివ గారు చాలా ఫస్ట్ ఫిల్మే చాలా బాగా తీశాడు. దాంట్లో నాకు స్వీటీ అంటే అనుష్క ఫాదర్ క్యారెక్టర్ అన్నమాట. మా ఇద్దరికి చాలా ఫన్నీగా ఉంటాయి, సెటైర్లు వేసుకుంటూ ఉంటాం. సినిమాల్లో మా ఇద్దరి మధ్యన జరిగిన సన్నివేశాల్లో కూడా చాలా నవ్వులుగా ఉంటాయి. ఎట్ ది సేమ్ ఫాదర్ అంటే చాలా ఇష్టం. స్వీటీ విషయంలో నేనే కాదు, ఎవరైనా సరే అలాంటి ఒక కూతురు ఉండాలి, అలాంటి ఒక సిస్టర్ ఉండాలి అనేలా ఉంటుంది పర్సనల్ బిహేవియర్. అస్సలు హైప్స్ ఉండవు, హైలు ఉండవు, ఒక రకమైన ఇగో ఉండదు. బాగా చిన్నోళ్ళు ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుద్ది, చాలా అఫెక్షనేట్తో మాట్లాడుద్ది. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా సరే, మొన్న
రాఘవేంద్రరావు ఆఫీస్కి ఏదో పని ఉండి వెళ్తే తను అక్కడికి వచ్చింది. చూడగానే వచ్చి ఇలా హగ్ చేసుకుని మాట్లాడి అదే ప్రేమతో ఉంటుంది. సో ఇండస్ట్రీలో నచ్చని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు స్వీటీ అంటే. సో ఇప్పుడు మీరు అన్నారు అలాంటి కూతురు అలాంటి ఒక చెల్లెలు ఉంటే బాగుండు అని. సో ఇండస్ట్రీలో అందరికి తీరని ఒక సందేహం ఇప్పటికి కూడా రాని ఒక ఆన్సర్ ఉంది అంటే ప్రభాస్ అండ్ అనుష్క ఫ్రెండ్సా లవర్సా అనేది ఎవరికి అర్థం కాదంటుంటారు. వాళ్ళు కూడా చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. నిజంగా సెట్లో ఎలా ఉంటారు వాళ్ళు? అవుట్ ఆఫ్ ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు? లైక్ ఫ్రెండ్స్ లేకపోతే లవర్స్ లాగా అనిపిస్తారా మీ అందరికి ఎప్పుడన్నా? అంటే ఒక ఇద్దరు గుడ్ హ్యూమన్ బీయింగ్ మాట్లాడుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చూడడానికి మనకి ఏదైనా డౌట్ వచ్చేలా కానీ ఇదేంటి ఇలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నారని కానీ ఏమీ లేకుండా మామూలు హీరో హీరోయిన్ మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది. అసలు ఆ థాట్ కానీ అలాంటి డౌట్లు కానీ ఒకవేళ అది నిజమా కాదా అని తెలుసుకోవాలని ఇది కూడా రాదు. ఎందుకంటే ప్లెయిన్గా కొంచెం జెన్యూన్గా ఉండే మనుషులతోటి మనం కూడా ప్లెయిన్గా ఉండాలనిపిస్తుంది. ట్రిక్కీగా ఉంటే మనకి ఏమైనా ఆలోచనలు రావచ్చేమో కానీ బట్ వాళ్ళ విషయంలో నాకు అసలు ఎప్పుడు ఆ డౌట్ అప్పుడు లేదు ఇప్పుడు లేదు. ఒకవేళ నిజంగా కానీ అలాంటిది ఏదన్నా జరిగితే వాళ్ళు ధైర్యంగా అనౌన్స్ చేసి వాళ్ళు హ్యాపీగా ఒకటైతే చూడాలనుకునే వాళ్ళు నేను ఒకడిని. సూపర్. మన ఈ మధ్య కలిసానన్నారు అనుష్కని. సో కూతురుగానే యాక్ట్ చేసింది కాబట్టి మీకు తండ్రిగా మీకు కొంత ఉంటుంది ఆ చనువు. పెళ్ళి ఎప్పుడైనా అడిగారా మరి అనుష్కని? అడగలేదు. నిజంగా తండ్రిగా ఫీల్ అయితే నాదే కదా బాధ్యత. అదేం అడగలేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకి కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి. వాటిల్లో దూరి డిస్టర్బ్ చేసి కెళ్ళికి మీలాగా అడగకూడదు మేము. అంతే కదా. సో లాస్ట్ అండ్ ఫైనల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పటి నుంచో చూస్తున్నారు కాబట్టి మీరు అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు కనపడ్డాయా? ఇంకా ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది? ఇప్పుడు ఈ ఓటీటీ ప్రపంచం అంతా వచ్చిన తర్వాత ఎంతవరకు దీన్ని ముందుకెళ్ళిపోవచ్చు అంటారు? మార్పులు అంటే డెఫినెట్గా మార్పులు జరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే టెక్నాలజీ డామినేట్ చేస్తుంది కాబట్టి. బట్ ఈ మధ్యన వచ్చిన కరోనా వల్ల బిగ్ స్క్రీన్ని కంటే కూడా ఈ ఓటీటీ అనేది కొంచెం ఎక్కువ మామూలు సినిమాలు తీయటం కానీ వాళ్ళు కొనటం కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేయడం కానీ ఎక్కువ జరిగింది. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడాలని ప్రతి ఫ్యామిలీ మెంబరు అనుకుంటాడు కాబట్టి, అది ఒకళ్ళకి వస్తే 100 మందికి వస్తుంది కాబట్టి థియేటర్కి వెళ్ళటానికి ఫస్ట్లో సాహసించలేదు. తర్వాత ఒక స్టేజ్కి వచ్చి తగ్గిపోయిన తర్వాత రీసెంట్గా ఉప్పెన కానీ మన జాతిరత్నాలు కానీ నేను యాక్ట్ చేసిన క్రాకు ఇలాంటి సినిమాలు మామూలు సోలో బ్రతికే సో బెటర్ ఇలా చాలా మంచి మంచి సినిమాలు ఆడి బాగా జనం అందరూ సినిమాలు చూసి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు. సో దాని తర్వాత బిగ్ స్క్రీన్ అనేది ఎప్పుడు బిగ్ స్క్రీనే. ఓటీటీ డిజిటల్ ఇవన్నీ ఉంటాయి, బట్ దీన్ని మాత్రం ఎవరు డిస్టర్బ్ చేయలేరు. ఇది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. దీని మంచి సినిమాలు సిచ్యువేషన్ బట్టి సందర్భాన్ని బట్టి రిలీజ్ చేస్తే ఎప్పుడు సూపర్ హిట్ అవుతూనే ఉంటాయి. సో ఏమన్నా సినిమాలు యాక్ట్ చేస్తున్నారా 2021లో? అంటే ప్రభాస్తో కలిసి మళ్ళీ ఏమైనా యాక్ట్ చేస్తున్నారా? సలార్ కానీ పురుష్ కానీ? లేదు, ప్రస్తుతం ఏం లేదు. అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు కబురు చేస్తే వెళ్ళి చేస్తాం. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఒకటి, రంగమార్తాండ్ ఒకటి, పోస్టర్, కళ్యాణ మస్తు, మేర దోస్త్ ఇలాంటి చిన్న చిన్న సినిమాలు, కొన్ని వెబ్ సిరీస్, కొన్ని యాడ్స్ జరుగుతున్నాయి. నా తత్వం ఏంటంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవటం కానీ ఏమొస్తాయి ఎప్పుడు వస్తాయి అనే యాంగిల్లో కూడా ఆలోచించను. ఎందుకంటే మనం పీస్ఫుల్గా ఉండాలంటే వచ్చిందని సద్వినియోగపరచుకోవటం అవకాశాన్ని. సూపర్. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీలో కూడా మీ పాప పెళ్లి పనులలో బిజీగా ఉన్నారు, బట్ అయినప్పటికి కూడా ఇంటికి రాగానే మీ అవార్డ్స్ అంతా కూడా క్లియర్గా చూపించారు. అట్ ది సేమ్ టైం మంచి మనసు ఉన్న మనిషి అంటే మా విశ్వనాథ్ గారి పేరే చెప్తారు ఎక్కువ మంది కూడా. సో మీరు కూడా ఎప్పుడు ఇలానే ఉండాలి, హ్యాపీగా ఉండాలి అండ్ ఇంకా చాలా సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ మా సుమన్ టీవీ తరపున. మెయిన్లీ రీజన్ ఏంటంటే రోషన్ ఎలాంటి ఆర్టిస్ట్ అన్నా మౌల్డ్ చేసేసి వాళ్ళ కోపంలో ఉన్నా కూడా వాళ్ళని ఒక మూడుకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తాడు. అన్నీ నేను చూస్తున్నాను. నా ఇంటర్వ్యూ అప్పుడు కూడా నీకు తెలుసు, సడన్గా నువ్వు ఫోన్ చేసి నువ్వు కాబట్టే రమ్మని చెప్పాను తప్ప వేరే వాళ్ళు అంటే ఒక 2 రోజులు పోస్ట్పోన్ చేయటం ఏదో చేద్దాం. ఎనీవే థ్యాంక్ యూ. నీతో బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.